నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. దానికోసం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పప్పులో వేసేసి శుభ్రంగా కడుక్కున్న గోంగూర కూడా పెట్టేసి పైన ఓ 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా పెట్టి కుక్కర్ లిడ్ పెట్టేసుకుని పప్పుని మెత్తగా ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, ఎంత ఆర్డినరీ వంట అయినా సరే అద్భుతంగా చేయగలిగిన టాలెంట్ లేడీస్లోనే ఉందన్నది నా ఉద్దేశం. మీరేమంటారు? ఓకే అంటే మీరు కూడా ఒక కామెంట్ పెట్టేసి లైక్ కొట్టేయండి. ఈ గోంగూర పప్పుని నాదైన స్టైల్లో కొంచెం కొత్తగా చేస్తాను, అయినా సరే బాగా కుదురుతుందన్నమాట. నేను చేసిన ఏ వంట అన్నా సరే మా వారు ముందు ఓ థమ్సప్ ఇచ్చేసారంటే నాకు చాలా బాగుంటుంది. యూట్యూబ్లో వచ్చే లైక్స్ కంటే కూడా మా వారు ఇచ్చే లైక్ కోసం నేను ఎదురు చూస్తాను. ఈ పప్పులో స్పెషల్ టేస్ట్ ఏమిటంటే ఊరమిరపకాయలు అన్నమాట. ఫ్రెండ్స్, గోంగూర పప్పులో ఊరమిరపకాయల తాలింపు చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఈ పప్పు వీటన్నిటితో కలిపి ఆర్డినరీనే అనుకున్న గోంగూర పప్పు కూడా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ తోటి చాలా బాగా కుదురుతుంది. ఫ్రెండ్స్, కావాలంటే మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. మా పిల్లలకు మా వారికి మాత్రం చాలా నచ్చుతుందన్నమాట. ఇలా తాలింపులో చివరిగా కొత్తిమీర తరుగు కూడా వేసేసుకుని మరో సెకండ్ పాటు ఉడికించి పప్పులో కలిపేసుకుందాం. అంతే, సూపర్గా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. నచ్చింది కదా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాగుంది కదా ఫ్రెండ్స్? చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా, చూడగానే తినేయాలనిపిస్తుంది కదా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.